సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారా? ఈ సంక్రాంతికి మనల్ని అయితే ఒక స్పెషల్గా ఇన్వైట్ చేశారు. ఎవరు అనుకుంటున్నారా? రూపాస్ వండర్ వరల్డ్ అని చెప్పేసి తనది కూడా ఒక ఛానల్ ఉందండి. అసలు బొమ్మల కొలువు అంటే ఆంధ్రాలో తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో అలాంటి బొమ్మల కొలువుని మన కంటికి కనువిప్పుగా కనిపించేలాగా ఎంత బాగా చేశారంటే నా మాటల్లో నేను చెప్పలేను. సో నాతో పాటు మీరు వచ్చేసి చూసేయండి. లోపలికైతే మనం వచ్చేసాం కదా, చూస్తున్నారు కదా. సో అసలు ఈరోజు థీమ్ ఏంటి, అసలు ఇంత బాగా ఎలా డెకరేషన్ చేస్తారు మన రూపా గారిని అడిగిద్దాం. హాయ్ అండి, నా పేరు రూపా, హైత్ నగర్ దగ్గర కుంటూరు. అయితే నా బొమ్మల కొలువు స్పెషాలిటీ ఏంటంటే కొన్న బొమ్మలతో పాటు నేను క్రాఫ్ట్ చేసిన బొమ్మలు కూడా, నేను బొమ్మల్ని తయారు చేసిన బొమ్మలు కూడా అంతే ఇంపార్టెంట్గా ఇది ఆఫ్ అది ఆఫ్ ఉండేలా చూసుకుంటాను. ఇయర్ నా స్పెషల్ కాన్సెప్ట్ ఏంటంటే శ్రీకృష్ణ కాన్సెప్ట్. అన్ని కృష్ణుడి బొమ్మలు, కృష్ణుడి ఘట్టాలు. శ్రీకృష్ణ జన్మ నుండి స్టార్ట్ చేశాను. అయితే చెరసాలలో దేవకి కంటది కదా, అక్కడి నుండి స్టార్ట్ చేశాను. ఆ దేవకి బొమ్మ, కృష్ణుడి బొమ్మ అని నేను తయారు చేసినవే. శ్రీకృష్ణుడి జన్మ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుతాడు కదా, అది ఇది చాలా స్పెషల్ ఘట్టము. యాక్చువల్గా ఇలాంటి పెద్ద పోస్టర్స్ దొరకడం చాలా కష్టం. చాలా బాగుంది కదా, బుజ్జి కృష్ణుడు యశోదాదేవి ఆడుకుంటున్నట్టు చాలా క్యూట్గా. కృష్ణుడి బొమ్మ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా, బయట ఎక్కడ చూడలేదు నేనైతే. అయితే ఆయన గోవులు కాసుకుంటున్నప్పుడు మురళి ఊదుతాడు కదా, ఆయన ప్రశాంతంగా కూర్చుని మురళి ఊదుకుంటుంటే ఈ గోవులను కాస్తున్నాడు. ఈ చిన్న కృష్ణుడివి ఇందులో కూడా అన్ని డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం శ్రీకృష్ణుడి బాల్యంలో ఘట్టాలన్నీ చూసాం కదా, ఇప్పుడు మనం బృందావనంలోకి వచ్చాం. బృందావనంలో కృష్ణుడు ఏం చేస్తుంటాడు, రాధతో ఉంటాడు, పక్కనంతా గోపికలు ఉంటారు కదా, అలా పెట్టాను. గోపికలు రాధాకృష్ణుడు. ఇది గోపికల వస్త్రాపహరణం. గోపికలు స్నానం చేస్తుంటే ఆ బట్టలన్నీ తీసుకెళ్ళి కృష్ణుడు చెట్టు మీద కూర్చుంటాడు. ఇదంతా శ్రీకృష్ణుడి బాల్యము. ఆ యశోదాదేవి కృష్ణుడిని ఎత్తుకున్నట్టు, ఇంకా కృష్ణుడు చిన్న గోపికలతోటి ఆడుకుంటున్నట్టు, యశోదాదేవి వెన్న చిలుకుతుంది, ఎదురుగుండా కృష్ణుడు కూర్చున్నాడు. ఇది